హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ఈరోజు మనం కోదాడ సంతకి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ప్రైజెస్ కోడిదోళ్ళు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రైజులు అయితే చెప్పరు మనకు వాళ్ళు, ఎందుకంటే బేరగాళ్ళు కదా, మనకు ప్రైజులు చెప్పరు. చూద్దాం, సాధ్యమైనంత వరకు ట్రై చేద్దాం. ఛానల్ మాత్రం నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది దూడ. క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. క్లారిటీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అసలు ఆగట్లేదు ఇది. కొంతసేపట్లో ఈ సంతలో ఇందాక మార్నింగ్ 1,70,000కి ఒక జత సేల్ చేశారు. ఉన్నవాటిలో అదే బెస్ట్ అనుకుంటున్నాను, అనేది చూపెడతాను. అది చూడండి. ఛానల్ నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇప్పుడే లోడ్ దిగుతుంది. లోడ్ మనం దిగేది చూపించకూడదు, ఎందుకంటే అది కొంచెం యూట్యూబ్ రూల్స్ కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. దించేటప్పుడు కొంచెం బలవంతంగా లాగి దించుతారు. వాటిని దించిన తర్వాత చూపెడతాను నేను. పెద్ద సైజులో వచ్చాయి. కూడా బాగుంది. ఇవన్నీ మామూలుగా క్వాలిటీలో రాలా. మొత్తం మీద ఒక 10 కూడా ఇచ్చుండు హై క్వాలిటీలు. ఒక జత మాత్రం 1,70,000 కొనుగోలు చేశారు. రాయచూరు నుంచి వచ్చారు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. ఆ జత చూపెడతాను. అదంతా అటు సైడ్ కట్టేశారు, గోడ సైడ్. హైట్ బాగుంది. చూద్దాం బేరం. కొట్టిన సొమ్ముని కాదు, మా సొమ్ము మా
ఇచ్చే రేటే చెప్తాను కట్టుకొని తిట్టుకోవచ్చు కట్టుకొని నన్ను ఎంతకాలం నడిపించుకొని చూసుకోవడం నీకు కావాలంటే నేను వద్దంటాను తప్పులే తప్పులు ఉండవు దీని ఎత్తే డబ్బులు మళ్ళీ నీకు ఇస్తా అది ఇప్పుడు ఎంత వచ్చానా బేరం చూద్దాం సొమ్ము మాట్లాడు నేను ఎందుకు అడిగినవయ్యా నేను అల్లేదుగా మంచిదే బేరం కుదరలే వెళ్ళిపోయారు ఆయన 61 చెప్పాడు ఎలా చెబుతూరా నువ్వు సరసంగా అడుగు నేను భయాలు నువ్వు పైన కొనే పైన అడుగు నీకు చెప్తా పైన పోవాలి లోపు కాదు పైన పోవాలి పర్లేదు యావరేజ్ ఇది సైడ్ అన్నీ యావరేజ్ ఇవి చిన్న చిన్న అసలు బలాలు లేవు ఈసారి వచ్చిన వాటికి ఇంకా వస్తానే ఉన్నాయి లారీలు కట్టేసి చూద్దాం ఈ లోపు 5 దించోలోపు ఈ దూడ ఇక్కడ చూద్దాం అది కొంచెం పర్లేదు ఇది కానీ సైజు రాదు ఇది సైజు రాదు వెనకాల పాడు కూడా కుదరలా ఎక్కడికి వస్తున్నా దా మీరు రైతా బేరగారన్నా రైతేనా బేరగాల మేము బేరగాలే కూడా బాగుంది ఏం చెప్పారన్నా 36 చెప్పారండి ఇది సైజు వచ్చింది కానీ వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది నల్లబట్టలు కూడా ఇది నల్లబట్టలు కూడా కాళ్ళు కానీ ఎన్ని పగిలింది అంతా బాగానే ఉంది లారీలు వచ్చినట్టే ఉన్నాయి బక్రీద్ నెలగా
డబ్బేలు తక్కువ డబ్బేలు తక్కువ వీళ్ళు 70,000కి అడుగుతున్నారు. అమ్మే వాళ్ళు ఏమో 70,000 తక్కువ రావంటున్నారు. కొనే వాళ్ళు 60,000కి అడుగుతున్నారు. చూద్దాం ఆ బేరం ఏమైద్దా. కొంచెం ఆగి ఇస్తావా పోతావా నూళ్ళు బాగున్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ టాప్ క్వాలిటీ దూడలు ఒక జత వచ్చాయి, అవి చూపెడతాను. ఇది బాగుందండి, ఇది బాగుంది దూడ. నోట్లు ఇది కూడా బాగుంది. ఏం బాబా జత కొన్నారా? యూట్యూబ్ ఛానల్ నేను మస్తు మాది అక్కడ అనా మన ఏరియాకి 4 ఉన్నాయంట ఎత్తులు. ఏం బాబా దీని జత కొన్నారు? ఇది దూడ ఇది బాగుంది. సుళ్ళు అవన్నీ చూసుకుంటున్నారు. అసలు తెల్లదాన్ని చూసే పని లేదు, బ్రహ్మాండంగా ఉంది దూడ. ఎంత బాగుంది ఇది. బాబాయ్ సూపర్ గెలిచినాయి అంటలే కానీ ఈ పసింది అంతే ఒక మైలు చాలు ఎప్పటికైనా. ఎక్కది మళ్ళీ దెబ్బ లాగుతుంది. నేను ఎక్కిద్ది మళ్ళీ మీరు కొన్నారా బేరగాళ్ళన్నా? మీరు కొన్నారా బేరగాళ్ళ? రైతులు వీళ్ళని కొన్నది. ఇది ఎప్పుడు కొన్నారన్నా? ఇందాక అది కొన్నారు అక్కడ. ఇది బాగుంది, ఇది బాగుంది, నెంబర్ 1 ఉంది, బాగుంది అసలు. ఎంత పడింది బాబా ఇది? ఇది 58, అది 52 అనుకుంటా. ఇది ఎప్పటికీ కుడిసేయగానే ఉండిద్ది, ఇది ఎప్పటికీ కుడిసేయగానే ఉండిద్ది. సన్న కొమ్ము, దీని లెక్క వేరుగా ఉంది. లేదా దాన్ని వండితే అర్థమైంది చర్మమే. పెట్టదగ్గదే మూడు బాగుంది. చిన్న బేరం చేద్దాం. గుడ్డిది భలే ఉంది. మంద కాదన్నా, చిన్నది భలే ఉంది.
ఏనా అన్నా ఆ బుడ్డది ఎంత కొన్నారు? చిన్నది ఉన్నాయి బుడ్డది భలే ఉంది. దీని రేటు తెలియదంట, కానీ ఇదైతే మాత్రం 65,000 అంటుంది. ఇది 65,000 కొన్నారంట. దీన్ని రేటు తెలియదంట, కానీ ఇది మాత్రం దూరం నెంబర్ 1 ఉంది. ఇది 65 అంట కొనదే. ఇది బాగుంది బుడ్డది. ఇది ఎంత కొన్నారా గారి మేడ? సరిగ్గా నుంచో అసలు ఈ బుడ్డది ఆగట్లా. ఏం బుడ్డే? అరవకుండా పద్ధతిగా బతుకు 10 ఏళ్ళ బతుకు, లేకపోతే బిస్మిల్లాహి ఆలోచించు. అవకాశం అర్థమవుతుందా? మీదే 34 అంటే ఇప్పుడు ఏదండి మీ వాళ్ళు ఏడిపోయారు? కోనార్కోలు కొన్నారంట. ఇదిగో సంత మొత్తం ఏం రాలా. మొత్తం కూడా ఒక 100 లోపు చేయాలి తెలియ ఇవన్నీ. ఇంకేమైనా వస్తాయేమో చూడాలి తర్వాత. సైజు ఉంది బాగా. ఏం చెప్తున్నాడు చూద్దాం, కనుక్కుందాం. ఒక్కదాన్ని 75,000 చెబుతున్నాడంట. అన్న యూట్యూబ్ ఛానలేనా? దీన్ని ఇట్లుండగా నెట్టే పెట్టలే కానీ ఇట్లా చేయకాదు. ఇదిగో జూమ్ తీయలే అసలు నేను. ఎట్లంటే నేను గుడ్లమ్మే కాడ ఇంత ఇస్తున్నారు, 10 దాన్ని 20కి ఇస్తున్నారు, 20 దాన్ని 10కి ఇస్తున్నారు. అసలు జూమే లేదు మన దాంట్లో. నేను గుడ్లు అమ్ముకోలేకపోతున్నాడు కొన్నాలో. నేను రేట్లు కూడా అందుకే చెప్పట్లేదు. 73,000 చెప్పిండు రేటు. అది రేటు కానీ చెప్పలే, 73 చెప్పిండు.
వాళ్ళ టాప్ దూడ అన్నాం కదా, వాడి దగ్గరికి వెళ్తున్నాం. రెండిట్లో ఒకటే లేదు టాప్ దూడ, బాగుంది అది. కాకపోతే ఆ జత మాత్రం 1,70,000కి అమ్ముడుపోయింది. ఇవే ఇదిగో ఇవే దీనికి వెన్నుగానే చూడండి అసలు ఎట్టుందో, కుదిరింది కాళ్ళు. రాయచూరు వాళ్ళు కొన్నారు. ఈ జత 75,000కి పోయింది. ఈ జత ఈ జత 69,000కి పోయింది. ఇది వ్యవసాయం చేయడానికి. ఇవి రెండు వ్యవసాయంలో కొనుక్కున్నారు. పైన ఎంతకు పోయినాయి తెలియదు అయ్యి. ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా బాగుంది. ఇది ఓనర్ ఎవరు, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ అడుగుదామంటే ఇది కూడా బాగుంది. గడువా సరిగ్గా నుంచో. లక్ష 10 చదువుతున్నారంటే బేరం జరుగుతుంది, చూద్దాం. చెప్పులు అవి ఎందుకు వేస్తాను చెప్తారు. రైలు కూడా సమయం చేసి కుదిరినట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఎంతకు అడిగారండి వాళ్ళు? ఎంతకు అడిగారు? ఒకదాన్న తగ్గింది. ఏం గురి దీనికి లంపైర్స్ తగ్గిందా పూర్తిగా? ఏం చేశారు ట్రీట్మెంట్ దానికి? వైరస్కి ఇంజక్షన్సా? ఇంజక్షన్లు అయితే ఎక్కువ అన్నిటి గెట్టలేదంటగా. అసలు వదిలేస్తేనే బతుకుతున్నాయి అంట, నిజమేనా? ఎంత చెప్పారు జత? 110. ఎంతకు అడిగారు? ఇంకా అడగలేదు ఎవరు? పెద్ద ఎద్దు. నిన్న శనివారం వచ్చాయి. నిన్న నమ్ముడు పోని ఎన్ని కట్టేశారు ఇంతే. చూద్దాం దీన్ని. దూడ బాగుంది, ఇది ఎందుకు అమ్ముడుకోవాలా? బలం తక్కువగా ఉంది, కాకపోతే బలం బాగా తక్కువగా ఉంది. ఈ రెండు జత
ఇప్పుడు ఒక దూడని చూపెడతాను చూడండి. నెల దూడ నమ్మకానికి పెట్టారు ఇక్కడ. అది మార్నింగ్ నుంచి అరుస్తానే ఉంది పాపం. పాలు అనుకుంటా, పాలు తప్పిపోయినట్టు ఉన్నాయి. ఆకలేస్తున్నా అనుకుంటా. ఉందిరా తినిగో. నెల దూడ ఇది. మరి దీన్ని ఎందుకు అమ్ముతున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. ఒకవేళ తల్లి ఏమన్నా చనిపోయిందో లేదంటే ఇది ఒకటైతే అమ్మరు మామూలుగా తల్లి ఉంటే నాకు తెలిసి. ఇది బలం లేదులే కానీ బలం లేదు. గుండ్రటి కళ్ళు వేసుకొని వ్యవసాయానికి బాగుంటుంది ఇది. సైజ్ ఉంది, బాగుంది ఇది. సైజు ఉందిలే కానీ వ్యవసాయానికి అవన్నీ సైడ్ కట్టేసి మొత్తం వ్యవసాయానికి పనికి వచ్చాయి. చిన్న చిన్న దూడలు. ఒకసారి ఇవన్నీ ఒకసారి అవుట్లుక్ వెళ్దాం. ఇవన్నీ ఆర్డినరీ, పర్వాలేదు. మళ్ళీ ఎవరు లేరు, రేట్లు అడుగుదామంటే. మామూలుగా అన్నీ యావరేజ్గానే ఉన్నాయి. ఒక్కసారి మనం చూసిన వాటిలో ది బెస్ట్ ఉన్నాయి కదా, ఒక 5-6 ఉన్నాయి మొత్తం మీద. 5-6 ఒకసారి కవర్ చేసి వీడియోని క్లోజ్ చేసేద్దాం. జత బాగుంది, ఇది బాగుంది. ఆల్మోస్ట్ సంత మొత్తం కవర్ చేసామండి. ఒక్కసారి వాళ్ళు చూసి మొత్తం ఏమేమి చూసాము అందులో టాప్ అనుకున్నాయి మొత్తం ఒకసారి కవర్ చేసేసి వీడియోని క్లోజ్ చేద్దాం. మీరు మాత్రం వీడియోని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేయండి. ఎవరన్నా ఎద్దులు కోడదోళ్ళు మంచి కోడదోళ్ళు కొనాలనుకున్న వాళ్ళకి ఎలా ఉన్నాయి ఈ వీడియోని షేర్ చేయండి. ఎలా ఉన్నాయి కోదాళ్ళు ప్రస్తుతానికి పళ్ళు చూస్తున్నారు వాళ్ళు. వీడియో క్లారిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఓకే అవుట్లుక్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫైనల్ ఇంకొకటి ఇదొకటి బాగుంది, ఇదొకటి బాగుంది. 3 దాన్ని పొడుస్తుంది అది పొయ్యి తెల్లది. ఆ ఎర్రతాడు దాన్ని పడేసి పుడుతుంది ఇందాక. అదిగా
ఇది బాగుంది కానీ చిన్నది, మరీ చిన్నది. 1 month దూడ అంటే ఇది 5,000 అడిగారు ఇందాక దీన్ని వాళ్ళు. ఆ? 2 లీటర్లు ఇచ్చిద్దా? ఆ వెనకాల తోక మీద ఏంటి తెల్లబుల్ అది మచ్చ ఉండొచ్చా? వెనకాల తోక మట్ట మీద పైన అది అది పట్టిడుతారు అనుకుంటా అందరూ. ఒంటి తీరు బాగుంది దీన్ని. చర్మం ఎంత చెప్పావన్నా? ఇదే కోడదోడా పేదోడా? పడుకొని చూశాను, ఇందాక చూశాను, నిలబడినప్పుడు చూశాను దాన్ని. 50 చెప్పాడు దీన్ని. ఈ దూడ ఒకటి బాగుంది ఇవాళ. ఇదొకటి బాగుంది. ఈ దూడ చూడండి, బలం లేదులే కానీ కొమ్ముపాటు కానీ బాడీ స్ట్రక్చర్ కానీ సైజు ఉంది బాగా. నాకు తెలిసి ఇది 57 దాకా ఉండొచ్చు. పాలపలదే. 57 పక్కాగా ఉండదు, ఎందుకంటే నా భుజాల హైట్ ఉంది. ఇది కూడా బాగుంది. ఈ వరుస మూడు బాగున్నాయి. ఈ మూడిట్లో ఇది బాగుంది అసలు టాపు. వెనకాలు కానీ స్కిన్ టోన్ కానీ పసిమి కూడా. ఇది వైట్. ఇది 50,000కి కొన్నారు. ఇది 61,000 అంట. ఇది 52,000కి కొన్నారు. యాభై పెట్టుకొని చూసుకోబోతు చూడి కాడ 3 బోర్లు అంటే దారాలకు చూస్తాను మొత్తం. అన్నీ చూసుకొని రారే, కంగారు ఏముందమ్మా. ఇంటి పక్క వచ్చి బాబా సైజ్ చూసారా ఎంత ఉంది అది? 57, 58 ఉండొచ్చు. అన్ని చిన్నగా దువ్వి అమ్మడానికి చూస్తున్నారు ఇప్పుడు మా వాళ్ళు. నచ్చలేదంట ఆయనకి, వెళ్ళిపోతున్నాడు. అది ఫ్రెండ్స్, మొత్తం కోదాడ సంత మొత్తం కవర్ చేసాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏబీసీ బుల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి.
నేను చూపించిన ఎద్దులో మీకు ఏదైనా నచ్చిందేమో కామెంట్ చేయండి. ఓకే బాయ్.